ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలపైన ప్రతాపం చూపిస్తోంది. అప్పటి వరకు అందుతున్న సంక్షేమ పథకాలను వివిధ కారణాలు చూపి తొలగించి పేదలకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. అసలే పేదరికం, పెన్షన్ మీదే బ్రతికేటువంటి బ్రతుకులైతే మాత్రం మరింత తల్లడిల్లిపోతున్నాయి. ఈ రోజున మనం విజయనగరం జిల్లాలోని పెదవేమల గ్రామంలో ఉన్నాం. ఇక్కడైతే చాలామంది డిజేబుల్డ్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళకి 10-15 సంవత్సరాల నుంచి పెన్షన్ అందుకుంటున్న వారికి, పుట్టి పోలియో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి కారణం అంతా కూడాను వీళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు అనేటువంటిది స్థానికంగా వినిపిస్తున్నటువంటి మాట. వాస్తవానికి వీళ్ళలో డిజేబిలిటీ ఎంత ఉంది, వీళ్ళు ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, నీ పేరేంటి? చంద్రరావు అండి. ఏం చేస్తుంటావు నువ్వు? ఏం చేయలేదు మా అమ్మ వ్యవసాయం పని. ఇంటి దగ్గరే? ఇంకా ఇంటి దగ్గర. అసలు నీకేంటి జరిగింది? నీకు అనారోగ్యం ఏంటి? అప్పుడు కాలు నొప్పానండి. అప్పుడు కాలు ఇరిగిపోయింది. అప్పుడు 15 సంవత్సరాలు 10 వద్దండి. అప్పటి నుంచి పెన్షన్ వస్తుంది. మరి ఈ మధ్యలో తీస్తారండి. ఏంటి అని చెప్తున్నారు పెన్షన్ తీసేదానికి? ఏటని తేటి చెప్పమంటారు. డాక్టర్ కాడికి వెళ్ళమని డాక్టర్ కాడికి వెళ్ళానండి. అది ఏమని చెప్పారు డాక్టర్లు? డాక్టర్ చూసారు, కాలు ఏది బాబు అన్నారు. కాలు చూపించాను, చూసారు. ఎవరయ్యా నీ పెన్షన్ తీసారు అన్నారు డాక్టర్ గారు. మరి ఎవరని తేడు చెప్తామండి అన్నాను. మరి పేరు రాసి వెళ్ళిపోండి అన్నారు, అంతే. మరి ఇక్కడ ఏంటంటున్నారు? సచివాలయం దగ్గర మరి ఇక్కడ ఓళ్ళు ఏటి అడగలేదండి నేను. ఎవరేం చెప్పట్లేదు? ఓళ్ళు ఏటి చెప్పలేదు. ఈ నెల పెన్షన్ ఇచ్చారా? లేదు, ఇవ్వలేదండి. ఇవ్వలేదా? మరి సమాధానం ఏం చెప్పారు? ఏటి చెప్పలేదు. ఓళ్ళు ఏటి పలకనదండి, పిలిచిన పలకనది. ఇది ఇక్కడ ఏంటంటే 15 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది. ఒక డిజేబిలిటీ ఎవరైనా చూసిన వెంటనే ఈయన కాలు ఇరిగిపోయిన తర్వాత అంగవైకల్యం ఏర్పడింది అనేటువంటిది డాక్టర్ కూడా కానక్కర్లేదు, మానవత్వం ఉన్నటువంటి ఎవరు చూసినా కూడాను ఇది డిజేబిలిటీని అంచనా వేయొచ్చు. ఇట్లాంటి వ్యక్తికి కూడాను పెన్షన్ తీసేశారు. కనీసం అధికారులు సమాధానం చెప్పట్లేదు, సచివాలయ ఉద్యోగులు సమాధానం చెప్పట్లేదు. డాక్టర్లు అయితే మాత్రం డిజేబిలిటీ ఉంది, నీకు ఎవరు తీశారు అని అంటున్నారు. మొత్తంగా అయితే ఆ నిర్భాగ్యుడికి ఈరోజు పెన్షన్ రానటువంటి పరిస్థితి. నీ పేరేంటయ్యా? గండి అప్పారావు అండి. ఏంటి నీకు సమస్య ఏంటి? కన్ను కనిపించలేదండి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అన్నారు, నీకు ఈ పోపు జ్ఞాపకం కనబడుతుంది కదా, నీకు తీసేయడం ఏంటనేసి మళ్ళీ తిరిగి ఇది ఇచ్చి పంపించారండి. అది తీసిన రోజులు అనేసి. నీకు ఎప్పటి నుంచి పెన్షన్? 13 సంవత్సరాల కంటే వస్తుందండి. 13 సంవత్సరాల కంటే వస్తుందండి. మరి మొన్నటి కాండి ఇవ్వలేదండి. ఏం చెప్తున్నారు సచివాలయంలో ఎంప్లాయీస్? ఏం చెప్తున్నారు? లేకపోతే వాళ్ళు చెప్పడం ఇంకేం లేదండి, తీసినాం అంటారు అంతే. తీసినాం అని వేస్తారు అంతే, ఇంకేం చెప్పలేదు. ఆ మాట ఒకటగా తప్ప మరి రెండో మాట మాట్లాడలేదు అలా. ఇది ఈయన పరిస్థితి తీసుకున్నట్టయితే ఈయన పూర్తిగా గండి అప్పారావు, కళ్ళు కనిపించో, కంట్లోని పూత కనిపిస్తుంది. మనం కూడా చూసినట్టయితే ఆ కంట్లో ఉన్నటువంటి కళ్ళు గుడ్డి ఎలా మారిపోయింది, కలర్ మారిపోయింది, ఎలా ఇన్ఫెక్టెడ్ అయ్యింది అనేటువంటిది తెలుస్తుంది. అది భౌతికంగా మనకు కనిపిస్తున్నటువంటి కేసుల్లో కూడాను ఈ విధంగాను అధికారులు తొలగించడం అనేటువంటిది, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? రాజకీయ కక్ష కాకపోతే మరి ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ పుట్టినప్పటి నుంచి కూడా పోలియోతో బాధపడుతున్నాడు. ఈశ్వర, ఈ అబ్బాయి పుట్టుక నుంచి పోలియోతో ఉన్నాడు. పోలియోతో ఉన్నటువంటి వ్యక్తి, అసలు ఈ అబ్బాయిని కూడాను పుట్టు పోలియో ఉన్నటువంటి వ్యక్తికి పెన్షన్ తీయడం అనేటువంటిది ఇక్కడ చాలా. నీ పేరేటయ్యా? బాగా. ఏంటి నీకేంటి ప్రాబ్లము? అంతే. ఏంటి పెన్షన్ నీకు వచ్చిందా? మరి ఏమని చెప్పారు? సినిమా మిజొత్తు రాదు. రాలేదు. ఏమని చెప్పారా? ఎందుకు తీసారు చెప్పారా? ఏమో చెప్పలేదా? ఇది అబ్బాయి పేరు భార్గవ, పోతిరెడ్డి భార్గవ. చిన్నప్పటి నుంచి కూడాను అంగవైకల్యం ఉంది, పోలియోతో కాలు చెయ్యి పనిచేయవు. అట్లాంటి వ్యక్తికి చిన్నప్పటి నుంచి కూడా పెన్షన్ వస్తుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెన్షన్ తీసేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వ్యక్తి సింగిడి పాపనాయుడు అని ఉన్నాడు. అసలు ఏంటి ఖాళీ పోలియో అండి. పోలియో అయితే మా ఇద్దరు ఆడపిల్లలండి. నాకు అలా కూలి చేసుకొని ఇంటికాడ ఉంటానండి, అంతే. అదే ఎన్నాళ్ళు నీకు పెన్షన్ ఇచ్చేవారు? ఇప్పుడు నాకు ఇచ్చారు, ఈ మైనే తీసారండి. తీసారు నాన్నోళ్ళకి, పేదవాళ్ళు తీసేస్తాను. ఇద్దరు అడిగినాను, అడిగితే సమానం చెప్పలేదండి. సత్యంలోకి వెళ్ళి అడిగాం, మాకే తెలియదని అన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. సచివాలయంలోకి వెళ్ళి అడిగినా కూడాను మాకేం తెలియదు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నీ పరిస్థితి ఏంటమ్మా? అసలు నీకేంటి సమస్య? ఎందుకు పెన్షన్? కాళ్ళు చేతులు నొప్పులండి, నడవలేను, చేయలేను.
అందువల్ల మరి పనికి పాటికి ఎక్కడికి వెళ్ళలేము. ఒక 8 సంవత్సరాలు అవుతుంది కాళ్ళు నొప్పి ఒళ్ళు వచ్చి. సంవత్సరంన్నర అవుతుంది ఇస్తున్నారు పెన్షన్. మరి ఈ నెల ఆపిస్తారు. ఇది ఇక్కడ ఈమెకు అనారోగ్యం ఆర్థోపెడికల్ న్యూరాలజీలో కూడా ఈవిడికి న్యూరో టైప్ ఈ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈమెను తీస్తే పెన్షన్ తీసేసినటువంటి పరిస్థితి. ఈయన పరిస్థితి చూద్దాము. ఈయన పేరు సిరిపురపు నాగేష్. ఏం జరిగింది అయ్యా? ఎన్నో ఆపరేషన్ ఉందండి. అప్పుడు నరాల వీక్నెస్ వల్ల కాలు కొంచెం బాగాలేదు. ఫంక్షన్ వచ్చేది ఏదో మెడిసిన్కి అలా సరిపోయేది. రీసెంట్గా తీస్తారు. ఎందుకు తీస్తారు అనేది జెన్యున్ కాదని చెప్పారు. ఏమని అడిగితే ఇంకేం లేదు, పైనుంచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమీ బాగానే ఉంది అలాగే ఇలాగని చెప్పేసి పంపిస్తారు. వెన్ను ఆపరేషన్కి నొప్పికి సంబంధించి డాక్టర్ సర్టిఫికేట్స్ అవన్నీ ఇచ్చారమ్మా? ఇచ్చాను, చూపించిన తర్వాత అంతే, వాళ్ళు చూశారు పంపించారు. అంతకు మించి ఇంకే హాస్పిటల్లో కూడా మీకేం మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ కొత్త సర్టిఫికేట్ ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు. అదే సర్టిఫికేట్. మీకు ఎప్పటి నుంచి పెన్షన్ వచ్చేది? ఇప్పుడు పెన్షన్ ఎప్పటి నుంచి ఆగిపోయింది? అంతే 3 సంవత్సరాలు మంది. ఎందుకని మీకు ఏంటి సమస్య ఉందని మీకు పెరాలసిస్? మీకు కాలు చెయ్యి పని చేయట్లేదు? కాలు పనికాడికి వెళ్ళ. ఇది మీకు ఎంత డిజేబిలిటీ ఇచ్చాడు? 72% డిజేబిలిటీ ఇచ్చారు. ఈయన పేరు బొబ్బిలి అప్పారావు. ఈయన పూర్తిగా పెరాలసిస్ పేషెంట్, కాలు చెయ్యి పనిచేయవు. దాంతో 72% డిజేబిలిటీ ఉందని చెప్పి డాక్టర్స్ కూడా సర్టిఫై చేశారు. ఒకవైపు ఆర్థో, మరోవైపు న్యూరో, 2 రకాల సమస్యలతో కూడా ఈయన పూర్తిగా ఇంటికే పరిమితమైనటువంటి వ్యక్తి. ఇట్లాంటి మరి దానికి తోడు ఆయన వృద్ధాప్య వయసు కూడా ఉంది. ఏ రూపంలో చూసుకున్నా కూడా ఆయనకి పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పెన్షన్ ఆపేయటంతో ఈ కుటుంబాలన్నీ కూడా వీధిని పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అయితే అర్హతను ఇక్కడ చూడట్లేదు, రాజకీయ లబ్ధిని చూస్తున్నారు. గతంలో ఏ పార్టీకి ఓటేశారు, ఇప్పుడు మనకు వచ్చి మన పార్టీలో చేరలేదు కాబట్టి మీకు పెన్షన్ తీసేసామని నిక్కచ్చిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా జిల్లాలోనైతే కొన్ని వందల మందికి పెన్షన్లు తొలగించడం, ఈ పేదలందరూ కూడా ఈ రోజున గగ్గోలుతో పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్ తో యోగేందర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.